హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు మనతో పాటు ప్రిజమ్ అకాడమీ నుంచి భరత్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి ఎడ్యుకేషన్ గురించి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఒక బ్రాంచ్ తీసుకోవడం ముఖ్యం అంటారా, లేకపోతే ఒక కాలేజ్ మంచిది తీసుకోవడం బెస్ట్ అంటారా? ఎప్పుడైనా సరే కాలేజ్ ఇంపార్టెంట్, బ్రాంచ్ ఇంపార్టెంట్ అవుతుంది. సో కాలేజ్ గురించి మనం ఎంక్వైరీ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బ్రాంచ్ బాగున్నా కానీ ఆ కాలేజ్లో ప్రొఫెషనల్గా టీచింగ్ జరగనప్పుడు స్టూడెంట్కి లాభం దొరకదు. సో నేననేది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పక్కన పెట్టి, అదర్ ఎయిడ్స్ని పక్కన పెట్టి, టీచింగ్ ఫ్యాకల్టీ బాగుండి స్టూడెంట్ని మంచిగా డ్రైవ్ చేయగలిగితే 2 years ఆర్ 1 year ఆర్ 4 years బీటెక్ అయితే ఖచ్చితంగా అతను సక్సెస్తో బయటకు వస్తాడు. మోర్ దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఎవ్రీథింగ్ అదర్ థింగ్స్ మనకు కావాల్సింది మంచి ఫ్యాకల్టీ, మంచి టీచింగ్, వాళ్ళని దగ్గర తీసుకొని ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో మంచి లెర్నింగ్ ఇవ్వగలిగితే స్టూడెంట్కి ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ సక్సెస్ అవుతాడు. దెర్ ఈజ్ నో టాపర్ అండ్ స్లో లెర్నర్, ఏముండరు. సో ఫెయిల్యూర్స్ ఉండరు మనకి. ఈజీగా వాళ్ళు ఒకవేళ వీక్ ఉన్నా కానీ ఒక టైం తర్వాత ఓవర్ టైం వాళ్ళు మంచిగా పర్ఫెక్ట్ అయిపోయి సబ్జెక్ట్లో మంచిగా మార్కులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అంటే టాప్ స్కోర్, టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకైతే మంచి కాలేజ్లో సీట్ వస్తుంది. ఓకే, మరి తక్కువ స్కోర్ వచ్చింది వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉంటాయండి? తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు సపోజ్ వాళ్ళ ప్యాషన్ ఏంటి, సో ప్యాషన్కి అనుగుణంగా వాళ్ళు వర్క్ చేయడం. సో ఇప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ అవ్వడం నా ప్యాషన్, నేను డాక్టర్ అవ్వాలనుకుంటున్నా ఖచ్చితంగా. ఐఐటీలోంచి ఆర్ ఎన్ఐటీలోంచి నేను ఇంజనీర్గా బయటకు రావాలనుకుంటున్నా అంటే మళ్ళీ మీరు దాని గురించి ప్రయత్నం చేయొచ్చు. సో లేదు, ర్యాంక్ తక్కువ ఉంది, నాకు ఇది ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ ఉన్న ఏరియాస్లో మీరు వర్కౌట్ చేసుకొని ఎక్స్ప్లోర్ చేసుకొని ఆ ఏరియాస్లో కనుక మీరు టైం ఇస్తే మీరు ఎక్సెల్ అవుతారు. ఖచ్చితంగా ప్రతి స్టూడెంట్ స్విమ్ చేయలేడు, ప్రతి స్టూడెంట్ చెస్ ఆడలేడు, ప్రతి స్టూడెంట్ క్రికెట్ ఆడలేడు. సో అకార్డింగ్ టు దట్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏమున్నాయి, వాళ్ళ స్కిల్ దేంట్లో బాగుంది, అలాంటివి సెలెక్ట్ చేసుకుంటే స్టూడెంట్ హ్యాపీగా ఉంటారు, పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు. అంటే ఐఐటి, ఎన్ఐటి వీటి మీద స్టూడెంట్స్కి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయి? తప్పు అభిప్రాయాలు ఏమైనా ఉన్నాయండి? ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే ఐఐటీస్ ఎన్ఐటీస్లో వెళ్తే మనకి ₹1 కోటి ప్యాకేజ్ వస్తుంది అనే థాట్లో ఉన్నారు. కానీ నాట్ ఆల్ స్టూడెంట్స్, వాళ్ళు కొందరు మాత్రమే. ఐఐటీలో యావరేజ్, ఎన్ఐటీస్లో యావరేజ్ ప్యాకేజెస్ తీసుకుంటే 12 to 15 lakhs ఉన్నాయి. సో దాన్ని బేస్గా చేసుకొని వెళ్తారు. ఇంకోటి ఏంది, ఐఐటీస్ ఎన్ఐటీస్లో వెళ్తే మోర్ ఫన్ ఉంది, ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ని అని అనుకుంటారు. కానీ అక్కడ మోర్ ప్రెషర్ ఉంటుంది, మోర్ టెన్షన్ ఉంటుంది, మోర్ కాంపిటేటివ్ ప్రాబ్లం ఉంటుంది అక్కడ మనకి. సో కాబట్టి అంత ఈజీ ఏం కాదు. సో ఐఐటీస్ ఎన్ఐటీస్ వస్తే జాయిన్ అవ్వడం ఓకే, కానీ దాన్ని ఇలా తీసుకోవడం మాత్రం తప్పు. మంచి ఐఐటీస్, మంచి ఎన్ఐటీస్ వచ్చినప్పుడు జాయిన్ అయిపోవాలి. లేదంటే స్టేట్ లెవెల్లో టాప్ కాలేజెస్ వచ్చినప్పుడు స్టేట్ లెవెల్ టాప్ కాలేజెస్ ప్రిఫర్ చేయడం బెటర్ రాదర్ దెన్ టేకింగ్ లాస్ట్ ఎన్ఐటీస్ ఆర్ ఐఐటీస్. ఓకే, అంటే ఎగ్జామ్కి ముందు, ఎగ్జామ్ టైంలో అండ్ ఎగ్జామ్ తర్వాత స్టూడెంట్స్ చేసే మేజర్ తప్పులు ఏంటంటే? ఎగ్జామ్ ముందు చేసేటివి వాళ్ళు న్యూ టాపిక్స్ చదవడం అండ్ ప్రాపర్ స్లీప్ లేకపోవడం అండ్ నెక్స్ట్ వాళ్ళు ఫార్ములాస్ అండ్ కాన్సెప్ట్స్ ఏవైతే మళ్ళీ రివిజన్ చేయాలో చేయకపోవడం. ఎగ్జామ్ టైంలో చేసేటి వచ్చేసి ఒక ఫైట్ క్వశ్చన్, అంటే ఒకటే క్వశ్చన్ని చాలాసేపు చేయడం. ఒకవేళ క్వశ్చన్ రాదు 2 minutesలో లీవ్ చేయాలి, అప్రోచే లేదు. ఒకవేళ ప్రోగ్రెస్ లేదు 5 minutesలో లీవ్ చేయాలి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి. సో ఇట్స్ ఎ ఫైట్ ఆర్ ఫ్లైట్ సిచ్యువేషన్ వాళ్ళకి. క్వశ్చన్ టు క్వశ్చన్ ఇదర్ అటెండ్ చేయాలి ఆర్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి, టైం ఉండదు, 3 hours చేసేయాలి. సో కాబట్టి ఆ మిస్టేక్ చేయకపోతే అండ్ ప్యానిక్ స్ట్రైకెన్ ఉంటారు, స్ట్రైకెన్ అవుతారు, వాళ్ళు ప్యానిక్ అటాక్ అవుతారు ఆ క్వశ్చన్స్ కొన్ని చూడగానే. సో అలా జరగకుండా వాళ్ళు ప్లాన్ చేసుకొని ఈ క్వశ్చన్ నేను నేర్చుకోలేదు, అసలు ఈ టాపిక్ నేర్చుకోలేనప్పుడు దాని గురించి కంగారు పడాల్సిన పని లేదు. నెక్స్ట్ ఈగో సాల్వింగ్, నేను ఈ టాపిక్ చేశాను, ఈ క్వశ్చన్ నాకు వచ్చు, నేను చేసి తీరుతా అనే ఒక ప్రాబ్లం ఉంటుంది, అది కూడా వాళ్ళు అవాయిడ్ చేయాలి. అండ్ ఎగ్జామ్ తర్వాత వన్స్ ఎగ్జామ్ ఈజ్ డన్, ఎలక్షన్ అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది, రిజల్ట్స్ బ్యాలెట్ బాక్స్లో ఉన్నాయి, మీరు ఏం చేయలేము. సో రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి, దాని గురించి బాధపడ్డం అనవసరం. ఒకవేళ రిజల్ట్ బాగా వస్తే మనం మంచి కాలేజ్కి వెళ్ళి జాయిన్ అయిపోతాం. బాగా రాకపోతే నెక్స్ట్ ఆప్షన్స్ ఏంటి, మన కెరీర్ ఆప్షన్స్ ఎట్లా డిసైడ్ చేసుకోవాలి. కొందరు కౌన్సిలర్స్ని, మెంటర్స్ని కలిసి లేదా రిలేటివ్స్ని కలిసి, మంచి ఎడ్యుకేటెడ్ రిలేటివ్స్ ఉంటారు ప్రతి ఇంట్లో, వాళ్ళని కలిసి తెలుసుకొని ఆ కోర్సెస్కి వెళ్ళడం. లేదు ఇదే మళ్ళీ ఈ కోర్సే నేను చేయాలి అని అనుకుంటే డ్రాప్ తీసుకొని రిపీట్ చేసుకొని మళ్ళీ చేయడం, ఇవి వాళ్ళ ముందట ఉన్న ఆప్షన్స్. బట్ బాధపడి ఏడ్చి ఏం చేసేది లేదు అక్కడ. సో కొంతమంది ఏం చేస్తుంటారంటే ఫ్రెండ్స్ చూసి కానీ, లేకపోతే మీరు అన్నట్టు రిలేటివ్స్ని చూసి కానీ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సో ఫ్యూచర్లో ఎంత ప్రాబ్లమాటిక్ అవుతాయండి ఇవి?
ఖచ్చితంగా అండి. మీ స్కిల్ వేరు, మీ స్ట్రెంగ్త్ వేరు, మీ వీక్నెస్ వేరు. పక్కన వేరే స్టూడెంట్ స్ట్రెంగ్త్ వేరు, వీక్నెస్ వేరు, వాళ్ళ స్కిల్ వేరు. సో అలాంటప్పుడు ప్రతి క్రికెటర్ రోహిత్ శర్మ అవ్వలేడు, ప్రతి క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అవ్వలేడు, రోజర్ ఫెదరర్ అవ్వలేడు. రోజర్ ఫెదరర్ సక్సెస్ తీసుకుంటే మనకు ఆయన టాప్ నోచ్ టెన్నిస్ ప్లేయర్ తీసుకుంటే ఆయన సక్సెస్ రేట్ ఎంత? 67%. సచిన్ టెండూల్కర్ గాడ్ ఆఫ్ క్రికెట్, సో ఆయన సక్సెస్ రేట్ తీసుకుంటే, ఆయన యావరేజ్ తీసుకుంటే 56. సో మనం సక్సెస్ కావాలి అని అంటే కంటిన్యూస్గా స్ట్రేట్ అవే ఫోకస్డ్ వర్క్ చేయడం, కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం, అలా మెయింటైన్ చేస్తే మనం సక్సెస్ అవుతాం. కానీ వేరే వాళ్ళని ఇది చేస్తున్నారని చేస్తే మాత్రం ఎప్పుడు సక్సెస్ అవ్వము. సో అక్కడ రియాలిటీ ఏంటంటే డైలీ రొటీన్ అలవాటు చేసుకొని, ఒక హ్యాబిట్ చేసుకొని, దాని గురించి వాళ్ళ గోల్ గురించి వాళ్ళు కష్టపడడం అనేది ఇంపార్టెంట్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.